ఢిల్లీ వేదికగానే జగన్ దుష్ప్రచారాన్ని తిప్పికొడతామన్నారు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని. జగన్ ఢిల్లీకి వెళ్లి అన్ని అసత్యాలే చెప్పబోతున్నారు. ఏపీలో ఇప్పటి వరకు 4 రాజకీయ హత్యలే జరిగాయని, ఆ సంఘటనల్లో టీడీపీ నేతలు కూడా బాధితులుగా ఉన్నారన్నారు చిన్ని. వివిధ శాఖల మంత్రులు, కార్యదర్శులతో కలిసి సమన్వయం చేసుకుని కేంద్రం నుంచి నిధులు తెచ్చే బాధ్యత చంద్రబాబు ఎంపీలకు అప్పగించారన్నారు. కేంద్రం నుంచి నిధులు సాధించడం కోసం ఎంపీలకు కొన్ని శాఖలను కేటాయించారన్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. ఎంపీలతో చంద్రబాబు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అనేక కీలకమైన అంశాలకు సంబంధించి కూడా ఈరోజు చంద్రబాబు ఎంపీలని మంత్రులను కలిపి సమావేశం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం విజయవాడ ఎంపీ చిన్ని గారు మనతో ఉన్నారు. సార్, గతానికి భిన్నంగా ఈసారి ఎంపీలతో సమావేశం జరిగింది, దీన్ని రక తీసుకోవాలి. వాళ్ళ గతానికి భిన్నంగా కాదు, ప్రతి పార్లమెంట్ సమావేశాలప్పుడు పార్లమెంట్ పార్టీ సమావేశం. దీంట్లో వాళ్ళ కొత్త విషయం ఏంటంటే, కొంతమంది క్యాబినెట్ మంత్రులతో పాటు ఇవాళ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కొత్త క్యాబినెట్ మంత్రులు పార్లమెంటరీ పార్టీ కలిపి సమావేశం జరిగింది. ఎందుకంటే కేంద్రం మీద అధిక నిధులు మన రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తు చాలా దారుణంగా ఉంది. ఈ ఆర్థిక భవిష్యత్తు నుంచి బయటపడాలంటే కేంద్ర సహాయం అవసరం. ఈ కేంద్ర సహాయంలో మనం ఎక్కువ నిధులు రాష్ట్రాలకు తెచ్చే విధంగా ఒక్కొక్క ఎంపీకి 4 సెంట్రల్ గవర్నమెంట్ క్యాబినెట్ మంత్రులను అప్పచెప్పడం జరిగింది. వాళ్ళందరూ రాష్ట్రానికి చెందిన ఏ సమస్య అయినా ఈ 4గురితో కోఆర్డినేట్ చేసి, అంతేకాకుండా రాష్ట్ర మంత్రులు రాష్ట్ర సీఎం ఆఫీస్తో కూడా కోఆర్డినేట్ చేసి రావాల్సిన నిధులు రాబట్టడమే కాదు, రావాల్సిన కొత్త పథకాల్లో ఎక్కువ మంది బెనిఫిషరీ మన రాష్ట్రానికి ఉండే విధంగా, అంతేకాకుండా నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ అవనండి, ఎయిర్పోర్ట్స్ అవనండి, రక్షణ శాఖ అవనండి, హోంశాఖ అవనండి, ఏ విధంగా కొత్త నిధులు తెచ్చుకునే విధంగా మేము కోఆర్డినేషన్ చేసే విధంగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక కొత్త ప్రక్రియ, చాలా అద్భుతమైన ప్రక్రియ. ఎంతోమంది కొత్త ఎంపీలు ఉన్నాం. మేము ఎట్లాగో బిహేవ్ చేయాలి పార్లమెంట్లో, మేము ఏ విధంగా పార్లమెంటరీ క్వశ్చన్ అవర్ అటెండ్ అవ్వాలి, అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన అనుభవజ్ఞుడైన నారా చంద్రబాబు నాయుడు గారు మాకు నాయకుడిగా వచ్చి ఇటువంటి సమావేశం ఏర్పాటు చేయడం చాలా కొత్తమంది అయిన మా అందరికీ కూడా చాలా ఆనందకరమైన విషయం. ఆయన చెప్పించిన విషయాలు తూచా తప్పకుండా పాటించి తప్పకుండా రాష్ట్రానికి అధిక నిధులు తెచ్చే విధంగా మేము కృషి చేస్తాం. సార్, జగన్మోహన్ రెడ్డి నిన్న వినుకొండ వెళ్ళాడు. సో నిన్న ఆ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి బిగ్ టీవీ డిబేట్లో కూడా గంజాయి మత్తులోని జరిగిందని చెప్పి ఆయన మాట్లాడి ఎట్లా తీసుకోవాలి? కరెక్టే కదా. మరి గత 5 సంవత్సరాల నుంచి రాష్ట్రం అంతా గంజాయి, అంతేకాకుండా మాదక ద్రవ్యాలు, చీపు లిక్కరు, వీటి వల్ల ప్రజల్లో రెచ్చగొట్టే ధోరణి, ప్రాణాల మీద భయం లేకుండా ఉండే ధోరణి వల్ల జరుగుతున్న విషయాలు మేము కూడా ప్రతిరోజు చెప్పేది అదే. గంజాయి వల్ల జరిగినది ఇది 2 వైకాపా నాయకుల మధ్య గొడవ. దీన్ని ఏదో తెలుగుదేశం వారు హత్య చేసినట్టు చిత్రీకరించి మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్ పబ్బం గడుపుకోవాలనుకుంటున్నాడు. ఇటువంటి చర్యలు ప్రజలు హర్షించరు, తప్పకుండా ఖండిస్తాను. ఎవరు ఎంతటి వారైనా వాళ్ళ సమీక్ష సమావేశంలో కూడా అదే చెప్పారు. శాంతి భద్రతల్లో ఎంతటి వారినైనా ఉపేక్షిస్తాం. నీ దగ్గర ఏదన్నా డేటా ఉంటే మా వాళ్ళకి ఇవ్వండి, పోలీసు వారికి ఇవ్వండి, నిష్పక్షపాతంగా వ్యవహరించి విచారణ జరిపిస్తాం. సార్, ఢిల్లీలో ధర్నా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈరోజు ఎంపీలతో సమావేశం కూడా అయ్యారు వైసీపీ నేతల తరఫున. సో అంటే ఢిల్లీ ధర్నా చేయాల్సిన అవసరం ఏంటంటారు? గతి లేక పారిపోవటం, ఢిల్లీలో పారిపోయే ధోరణి. ఎందుకంటే రాష్ట్రంలో ప్రజలకు సమాధానం చెప్పలేని విషయాలు కాబట్టి గంజాయి వల్ల ఇటువంటివి జరుగుతున్నాయి. ప్రజలు అంతా తిరుగుబాటులో ఉన్నారు. రాష్ట్ర ప్రజల ముందు తలెత్తుకోలేని పరిస్థితి. ఇవన్నీ చూసి ఢిల్లీలో ధర్నా చేసి ఏదో నేషనల్ మీడియాలోనో లేకపోతే ఈయన చెప్పే అభూత కల్పనలు నేషనల్ మీడియా ద్వారా ప్రచారం చేద్దాం అనుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా అర్థమైంది ఈయన చెప్పే అన్ని అబద్ధాలని. ఈ ధర్నాలు ఇవన్నీ ఒక డ్రామాలు, జోకులు తప్పితే ఎవడో ఈ డ్రామాల్లో పార్టిసిపేట్ చేసే పరిస్థితి కూడా లేదు. సార్, ఫైనల్గా పార్లమెంటు సమావేశంలో రాష్ట్రానికి ఎటువంటి హామీలు రాబోతుందని ఆశిస్తూ ఉన్నారు? అత్యధిక నిధులు వచ్చే విధంగా, అత్యధిక పథకాలు, కేంద్ర పథకాలు రాష్ట్రాలకు వచ్చే విధంగా మేము వ్యవహరించబోతున్నాం. సో ఇది మొత్తం మీద చూసుకుంటే ఏదైతే రాష్ట్రానికి అత్యధిక నిధులతో పాటు కేంద్ర అత్యధిక పథకాలని రాష్ట్రానికి సాధించే దిశగా తాము పార్లమెంట్లో పోరాటం కాదు, ఖచ్చితంగా సాధించి తీరుతామని చెప్పి కూడా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అంటున్నారు.